నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుఫ్తా. హెల్త్ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మలబద్ధకం గురించి మాట్లాడుకుంటే అది చిన్నపిల్లలు కాదు, ఈ మధ్య పెద్దవాళ్ళు అందరూ కూడా ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం. సో మరి చిన్నపిల్లలు కూడా మలబద్ధకం అంటున్నారు అని అంటే మనం చిన్న ఏజ్లో చాలా యాక్టివ్గా ఉంటాం, కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటారు? నేను ఒకటి అంటానండి, మలబద్ధక సమస్య ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ వల్ల. ఇది ఫుడ్ 100% ఫుడ్ అనేది మన లైఫ్ లో చాలా ప్రధాన పాత్ర మెయిన్. పోషిస్తుంది మన అంటారా? ఒక న్యూ హెయిర్ ఫామ్ అవ్వాలన్నా మన జుట్టుకు కూడా హెయిర్ కావాలి, వైట్ హెయిర్ కూడా హెయిర్. మన వైట్ హెయిర్ వస్తున్నా ఫుడ్డే, మనకి ఒక చిన్న హెయిర్ ఫాలికల్ ఫామ్ అవ్వాలన్నా ఫుడ్డే. సో స్లీప్ డిస్టర్బెన్స్కి ఫుడ్డే, కాన్స్టిపేషన్కి ఫుడ్డే. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ప్రత్యేకంగా జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు ఉండే వాళ్ళలో 100% మనకి కాన్స్టిపేషన్ వస్తుంది. మలబద్ధకం ఇంకోటి, కొంతమందిలో బద్ధకం పేరులోనే ఉంటుంది. ఈ రోజు వెళ్ళాల్సిన మోషన్ రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాం, పోస్ట్ పోన్ చేస్తారు. అవును. వాళ్ళకు కూడా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఒకవేళ మనం ఎర్లీ మార్నింగ్ లేచి వితౌట్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ తాకుండా మోషన్కి వెళ్ళి వితిన్ 1 to 2 minutesలో ఫ్లష్ చేసి వస్తారు చూడండి, అలాంటి వాళ్ళు దే ఆర్ వెరీ హెల్తీ అంట. నేను కొంతమంది మార్నింగ్ లేచి లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసుకుని మోషన్ ఇది అడిక్షన్ చేసుకుంటారు. సింగిల్ డ్రాప్ వాటర్ తాగకుండా బెల్లు కొట్టినట్టు మన బెడ్ దగ్గర నుండి వాష్రూమ్కి వెళ్ళి 2 minutesలో ఫ్లష్ చేయాలి. ఇప్పుడు ఏంటి, లేట్గా లేకడం, ఫాస్ట్గా పని అయిపోవాలి, లేట్గా వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాంలే, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, ఈవినింగ్ పంపిద్దాంలే మోషన్కి, ఎల్లుండి పంపిద్దాం. వెళ్ళినా కూడా మొబైల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళు, కొంతమంది పేపర్లు పట్టుకొని న్యూస్ పేపర్లు తీసుకెళ్ళి గంటలైనా రారు లోపల సో నుంచి. క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో గమనిస్తే సయాటిక పెయిన్ 70% ఉంటుంది. ఎందుకంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు, గంట సేపు కూర్చుంటారు, దానివల్ల థై మజిల్ మొత్తం నర్వ్ కంప్రెషన్స్ అవ్వడం వల్ల సయాటిక పెయిన్. మోకాళ్ళ నొప్పులు కూడా 100%. ఎందుకంటే ఇండియన్ వాష్రూమ్స్ వాడడం వదిలేసాం, అసలు ఇండియన్ వాష్రూమ్స్ ఉండట్లేదు. సో ఇల్లు చూడడానికి వెళ్ళినా కూడా అందులో ఇండియన్ వాష్రూమ్ లేకపోయినా పర్లేదు, కానీ వెస్ట్రన్ వాష్రూమ్ ఉందా లేదు చూసుకున్నాం. ఇప్పుడు మన కంఫర్ట్ జోన్లోకి ఎక్కువ అయిపోతున్నాం కాబట్టి జాయింట్స్ కూడా ఏమవుతాయంటే దాని కంఫర్ట్ లెవెల్స్లోకి వెళ్ళిపోయి పెయిన్స్ వచ్చేస్తాయి. ఆ పెయిన్స్ రావడానికి మెయిన్ కారణం ఎక్కువసేపు వాష్రూమ్స్లో టైం కూర్చోవడం. కాబట్టి సో ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్లో కూడా మనం మ్యాక్సిమం, నేను అద్భుతమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ అంట. జామకాయ హై కంటెంట్ ఆఫ్ ఫైబర్, హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి జామకాయ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం 0 ఉంటుందండి. సో దాంతోపాటు మనం వెజిటబుల్ ఆకుకూరలు, మునగాకు కూడా మంచిది. నేను కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే చాలామంది త్రిఫల చూర్ణం వాడుతుంటారు. సో త్రిఫల చూర్ణం కూడా అలవాటు చేసుకోకండి, మనం త్రిఫల చూర్ణం కూడా బాగా పనిచేస్తుంది. అండ్ మునగాకు లేత మునగాకు తెప్పించేసి వాష్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని 1/2 స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగండి, మజ్జిగ. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఫైబర్ కంటెంట్, దాంతోపాటు ఫ్రూట్స్కి వచ్చాక మనం ఆకుకూరలు వస్తే ఈ ఆకుకూరలు. అండ్ ఇంకోటి ఏంటంటే, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోరు వీళ్ళు. తీసుకుంటే 1 లీటర్ ఒకటేసారి తాగేస్తారు, లేదా అలా ఉంటుంది. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్ తాగాలి, 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్, 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్, 4 నుంచి 7 గంటల వరకు 1/2 లీటర్. రిమైనింగ్ మనం తీసుకున్న మజ్జిగలు, ఫుడ్, ఎలాగో వండుతున్న ఆకుకూరలు అన్నింటిలో వాటర్ ఉంటాయి కాబట్టి అక్కడ 1 లీటర్, మోర్ దెన్ 4.5 లీటర్ వరకు వాటర్ తాగమంట. సో నార్మల్ వాటర్ 3.5 లీటర్ అయితే, మనం ఫుడ్ రూపంలో తీసుకునే వాటర్ ఒక 1 లీటర్. అలా క్రమ పద్ధతిలో వాటర్ తీసుకుంటూ మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచి, సో వితౌట్ సింగిల్ డ్రాప్ మొబైల్ పట్టుకోకుండా ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి బయటకు వచ్చి ఒక 1 hour యోగా చేసుకోండి. టైంకి ఫుడ్ తింటారు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నాం కాబట్టి మోషన్ ఫ్లష్ అయిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది, టైంకి ఫుడ్ తింటాం, ఎర్లీగా పడుకుంటాం. సో వీటన్నిటికీ ఒక కనెక్షన్. టైంకి ఫుడ్ తింటేనే మనకి స్లీప్ కరెక్ట్గా ఉంటుంది, స్లీప్ కరెక్ట్గా ఉంటేనే మోషన్ అనేది ఫ్లష్ అవుతుంది. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అవును మేడం, నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ 1 లీటర్ వాటర్ తాగిస్తూ ఉంటారు. సో అలా తాగడం మంచిది అంటారా? ఇట్ లీడ్స్ టు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఎప్పుడు ఒకటేసారి అంతంత వాటర్ తాగేయకండి. ఒక వాటర్ కూడా ఒక క్రమ పద్ధతిలో 250 ml మోర్ దెన్ ఎనఫ్. 250 or 300 ml అనేది సరిపోతుంది. ఓవర్లోడ్ చేసేస్తున్నాం బాడీకి, అప్పుడు ఏం చేస్తుంది, ఫ్లష్ చేసేస్తుంది. కిడ్నీ అంత బర్డెన్ తీసుకోలేదు కదా. అలా హెవీగా వాటర్ తాగే వాళ్ళలో ఒక కొన్ని రోజుల తర్వాత ది లీడ్స్ టు కిడ్నీ స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని, క్రియాటిన్ లెవెల్స్. ఒక పద్ధతిలో తాగాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అది చేయంత పొట్ట, ఈ పొట్టలకు ఎంత వేయగలుగుతాం అంతే వేయాలి. దేంతో వాటర్ అయినా సరే, ఫుడ్ అయినా సరే ఒక పద్ధతిలో వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాపర్గా తీసుకుంటే మాత్రం సరిపోతుంది వాటర్. సో అంటే ఒబేసిటీ కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు మేడం? డెఫినెట్గా అండి. వాటర్ ప్రాపర్గా తాకపోతే, ఖచ్చితంగా ఫైబర్ కంటెంట్ ఫుడ్ తీసుకోకపోతే మోషన్ అనేది టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయిపోయిన మోషన్ మనకేమవుతుంది, డే మొత్తం ఒబైసిటీ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా చేస్తుంది. దానివల్ల పొట్ట బ్లోట్ అయిపోతుంది. వీళ్ళు తినే ఫుడ్ ఇంతే, కానీ చూడడానికి ఒబైస్గా కనపడతారు, ఎందుకంటే వీళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం లీడ్స్ టు ఒబైసిటీ, ఒబైసిటీ లీడ్స్ టు ఒబైసిటీ వల్ల ఇంకా రకరకాల సమస్యలు.
మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది అనుకో, పైల్స్, ఫిస్టులా, ఇట్ లీడ్స్ టు కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి. ఓకే. కాబట్టి కాన్స్టిపేషన్ అనేది నెగ్లెజబుల్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో. లేట్గా లేగడం వల్ల హరీబరీగా మనం వేరే పనుల మీద ఫోకస్ చేయాలని చెప్పేసి మోషన్కి వెళ్ళామో జస్ట్ 30 సెకండ్స్లో ఫ్లష్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది హాఫ్ అన్ అవర్లో అలా కూర్చొని టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు. అలా చేసుకోకుండా చెప్తున్నాను కదా, హెల్దీగా ఉండేవాళ్ళు మార్నింగ్ లేచి బెల్లు కొట్టినట్టు వాష్రూమ్లోకి వెళ్ళి 2 మినిట్స్లో ఫ్లష్ చేసి బయటకు వచ్చి యోగా చేసుకుని టైంకి ఫుడ్ తింటారు, వాటర్ ప్రాపర్గా తీసుకుంటారు, వీళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకే మేడం, మీరు చెప్పారు జామకాయ అనేది, సో అది డైలీ తీసుకుంటే మంచిది అంటారా? ప్రతిరోజు జామకాయ అంటేనే అమృతండి. ప్రతి డిసీజ్కి జామకాయ, బరువు తగ్గాలన్న జామకాయ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, నిద్రలేమి సమస్య, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ నేను ప్రత్యేకంగా జామకాయ రాస్తా. ఒక జామకాయ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, ఎన్నో రకాల లంగ్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా, నాట్ ఓన్లీ కాన్స్టిపేషనే కాకుండా మన బాడీలో ఉన్న న్యూ సెల్స్ని ఫామ్ చేసే ఇది కూడా కెపాసిటీ మన జామకాయ కలిగి ఉంది. కాబట్టి జామకాయ రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. ఓకే. లంచ్ టైంలో చూసుకుంటే మనం ఆకుకూరలు కానీ ఇంకా లేదంటే వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి అన్నారు. సో ఇందులో ఏ టైప్ ఫుడ్ మనకి కాన్స్టిపేషన్కి ఉపయోగపడుతుంది? బెండకాయ తీసుకోండి, బెండకాయ, దొండకాయ, తోటకూర, మన మ్యాక్సిమం ఆకుకూరలు, తోటకూర, బచ్చల కూర ఇవి తీసుకోండి. అండ్ బీరకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తినే ప్రతి వెజిటబుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దానికి బదులు మనం హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడము, హై ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేటెడ్ అవుతాం. తక్కువ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఎక్కువ ఆకుకూర ఫ్రై ఇవి తీసుకునే వాళ్ళు ఏమైనా డే మొత్తం పక్కన పెట్టండి. లంచ్ ప్రాపర్గా చేసేవాళ్ళు 50% వెజిటబుల్ కర్రీ, 30% లీఫీ వెజిటబుల్ కర్రీ ఫ్రై, ఒక 20% రైస్, ఇలా ప్రాపర్గా తీసుకొని దాంతోపాటు మధ్యలో జీరా పౌడర్ కలుపుకొని ఈ ప్రాపర్ లంచ్ చేయండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం దరిదాపులు రాదు మనకి. సో మజ్జిగలో టైప్స్ తీసుకుంటారు కదా మేడం, మునగాకు తీసుకుంటూ ఉంటారు, లేదంటే ఇంకా చాలా పౌడర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్కి ఇంకేమైనా టైప్స్ ఉన్నాయి మేడం మజ్జిగ? సో నేనేమంటే పల్చటి మజ్జిగ అండి, మజ్జిగలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తాగండి. సో ఫ్లాక్స్ సీడ్స్లో జిగురు తత్వం కలిగి ఉంటుంది కదా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఒకరోజు మజ్జిగలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తాగండి, ఒకరోజు మునగాకు పౌడర్, ఒకరోజు జీరా పౌడర్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికి ఉన్నా కూడా నేను ప్రత్యేకంగా ఫ్లాక్స్ సీడ్స్ కానీ, జీరా కానీ, మునగాకు పౌడర్ కానీ రెగ్యులర్గా వాడమంటుంటాను. అది తీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.